సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనమును చదువుకొని మనం వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటిదాకా ఇదిగో ప్రభా, నీ కృపతో నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి మరొకసారి నీ పాద పద్మముల దగ్గర లొంగిపోతున్నాం. ఇదిగో ప్రభా, ఈ అల్పదాసుడును వాడుకోమని అడుగుచున్న మానవ స్వరాన్ని మరుగుపరచండి, నీ పరలోకపు స్వరాన్ని బయలుపరచండి. కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా జీవితంలో ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి, అవలంబించవలసినవి సమస్తమును నువ్వు మాకు తెలియచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనములో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చూడండి, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నాడంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. చెప్పండి, ఎవరు అంట ఈ మాటలు రాస్తున్నది? జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈ జ్ఞాని అయిన సొలొమోను ఒక మనుష్యుడితో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా, కొంతమంది పాపులు నిన్ను ప్రేరేపింపనప్పుడు వారి మాటలకు నువ్వేం చేయకూడదో తెలుసా? తల ఒగ్గకూడదు, వారి మాట ఆలకించకూడదు. అంటే చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే, నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయకుము, అలాగే ఆలకించుము. ఎందుకంటే అవన్నీ కూడా నీకు ఎలా ఉంటాయంటే, నీ కంఠమునకు నీ తలకు సొగసైన మాలికయు, అలాగే నీ కంఠమునకు హారమును అయి ఉంటాయి. గనుక నువ్వు వారి మాటలు ఆలకించు. మరి ముఖ్యముగా ఈ సామెతల గ్రంథము ఎవరి కొరకు వ్రాయబడి ఉన్నవి అంటే, మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా యవనస్తుల కొరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి ఆ మాట కూడా చూడండి. అదే సామెతల గ్రంథంలో మొదటి మాటల్లో ఆ మాటలు రాయబడి 4వ వచనము, 1వ అధ్యాయము 4వ వచనము. జ్ఞానము లేని వానికి బుద్ధి కలిగించుటకు యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలో తెలుసండి? బైబిల్ని చదువుతున్నప్పుడు మీ వ్యక్తిగతంగా వేటిని ధ్యానించినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక అధ్యాయం మాత్రం ఏం చదవాలో తెలుసా? సామెతల గ్రంథాన్ని మనం చదవాలి. నెలకు మనకి ఎన్ని రోజులు? 30 రోజులు, ఒక్కొక్కసారి 31 కూడా వస్తుంది. చూడండి, కరెక్ట్గా సామెతల గ్రంథం ఎన్ని అధ్యాయాలు తెలుసండి? 31 అధ్యాయాలు. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు? రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివినా కానీ సామెతల గ్రంథం అంతా కూడా ఎన్ని రోజుల్లో అయిపోద్ది? ఒక నెలకు అయిపోద్ది. అంటే నెలకొకసారి మీరు సామెతల గ్రంథం చదివితే సంవత్సరానికి ఎన్నిసార్లు చదివినట్లు? సంవత్సరానికి ఎన్ని నెలలమ్మా? మరి అంతలా చూస్తారే, ఏదో 13 నెలలు ఉన్నట్లు. ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. కనుక నెలకొకసారి చొప్పున చదివినా కానీ 12 సార్లు మనం దేన్ని చదవచ్చు తెలుసా? సామెతల గ్రంథం ఒక్క గ్రంథాన్ని చదవచ్చు. తద్వారా దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు అంటే, అక్కడ రాయబడి ఉన్నది ఏమిటట? తెలివియు వివేచనయు పుట్టించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడంట. ఎందుకంటే సామెతల గ్రంథం చిన్న వ్యక్తి రాయలేదు, అపర జ్ఞాని సొలొమోను రాసినటువంటి సామెతలు. ప్రతి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించాలి అని ప్రతి దాని గురించి కూలంకషంగా ఈ సామెతల గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. అందు రీతిలోనే ఒక మాట ఏమిటి అంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా
ఒప్పకుము. ఈరోజు మనం ధ్యానం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రేరేపణ. చెప్పండి, ఏంటి ప్రేరేపణ? ప్రేరేపణ అంటే ఏంటి? ప్రేరేపణ అని మనం దేన్ని అంటాం? చెప్పండి, ప్రేరేపణ అంటే ఏంటి? మీకు తెలిసిన అర్థాలు. ప్రేరేపించడం అంటే అర్థం ఏంటి? ప్రేరేపించడం అంటే అది కాదనుకుంటున్నా, ఇంకా మంచి మాటే ఉంటుంది. ప్రేరేపణ అంటే మంచిది, ప్రోత్సహించడం. ఇంకా పురుకొల్పడం. చూడండి, ఈ రెండు మాటలు కూడా ఏంటంటే ప్రేరేపించడం అనే మాటకు వచ్చే పర్యాయ పదాలు ఏంటంటే, మొదటిది ప్రోత్సహించడం అనగా ఎంకరేజ్మెంట్. రెండవదిగా ప్రోత్సహించడం, పురికొల్పడం అంటే మోటివేషన్. అంటే ప్రేరేపణ అనేది ఏమిటి అంటే ప్రోత్సహించేది, పురుగొల్పేది. ఇప్పుడు చూడండి, ఈ లోకములో మనకి అనేకమైనటువంటి ప్రేరేపణలు ఉన్నాయా లేదంటారా? చాలా ప్రేరేపణలు ఉన్నాయి. ఈరోజు ఆ కొన్ని ప్రేరేపణల గురించి మనం ఆలకిద్దాం. అలాగే ఎవరి ప్రేరేపణ మనం ఆలకించాలి, ఎవరి ప్రేరేపణ మన మదిలో తీసుకోవాలి, ఎవరి ప్రేరేపణను బట్టి మనము ముందుకు నడవాలి అనే విషయాలను కొరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రేరేపణలలో మొట్టమొదటి ప్రేరేపణ ఏమిటి అంటే, మనం ఒక ఆర్డర్ ప్రకారం వచ్చినట్లయితే మొదటి ప్రేరేపణ ఏంటో తెలుసా? అపవాది ఒక మనుష్యుడను ప్రేరేపించేటువంటి ప్రేరేపణ. చెప్పండి, మొదటి ప్రేరేపణ ఏంటి? అపవాది ఒక మనుష్యుడిని ప్రేరేపించినటువంటి ప్రేరేపణ. అంటే మనిషిని అపవాది ప్రేరేపిస్తాడా? చెప్పాలి, ప్రేరేపిస్తాడు. చూడండి ఒకసారి మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము. కావున 21వ అధ్యాయము చదవండి, 1వ వచనం చదవండి. 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలండి. చూడండి, సాతాను ఇప్పుడు ఎవరిని ప్రేరేపించిందంట? చెప్పాలి, ఎవరిని? దావీదు ఎవరు అంటే అతడు ఒక మనుష్యుడేగా. ఇప్పుడు అపవాది ఎవరిని ప్రేరేపించింది అంటే ఒక దావీదు, రాజైనటువంటి ఒక దావీదును ప్రేరేపించింది. దేనికి ప్రేరేపించింది అంటే ఇశ్రాయేలీలు లెక్క పెట్టడం కొరకు సాతాను ఏం చేసిందట? దావీదును ప్రేరేపించిందట. వాస్తవానికి దేవుడు అంటాడు, అయ్యా ఇశ్రాయేలీలను మీరు ఏం చేయకూడదో తెలుసా? లెక్క పెట్టకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట కదా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా అపవాది దేనికి ప్రేరేపిస్తుందో తెలుసా? దావీదుని, అయ్యా ఇశ్రాయేలీలు లెక్క ఎంత ఉంటారో ఒకసారి లెక్క పెట్టించు అని ఒక ప్రేరేపణ దావీదుకు కలిగినప్పుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? దావీదంట ఇశ్రాయేలీలను లెక్క పెట్టమని యోవాబుకి ఆజ్ఞ ఇచ్చాడట. చూడండి, మన జీవితంలో కూడా మనకి కలుగుతున్నటువంటి ప్రేరేపణలు ఏమిటో ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే అపవాది కూడా మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అపవాది కూడా ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అపవాది దేనికి ప్రేరేపిస్తాడో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయడానికి అపవాది మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రేరేపిస్తాడు. కొంతమంది మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆత్మహత్య చేసుకునేటువంటి వారు ఉంటారు చూసారా? వారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? అపవాది వారిని ప్రేరేపించడాన్ని బట్టి. కుటుంబంలో ఏదో చిన్న గొడవ అవుతుంది భార్య భర్తల మధ్య, వెంటనే భార్యకో భర్తకో ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? భర్తగా లేకపోతే భార్యగా వారి దగ్గరికి వెళ్ళి అపవాది ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? నీవు చనిపోతేనే నీ భర్తకు నీ విలువ తెలుస్తుంది, నువ్వు చనిపోతేనే నీ భార్యకు నీ విలువ తెలుస్తుంది, ప్రజలకు నీ విలువ తెలియాలంటే నువ్వేం చేయాలో తెలుసా? చనిపోవాలి అని అపవాది ఏం చేస్తుందో తెలుసా? ప్రేరేపిస్తుంది. అలాంటి ప్రేరేపణలు మనం ఏం చేయకూడదు? ఆలకించాలా? ఆలకించకూడదు.
ఒక వ్యక్తి చచ్చిపోవాలి అని ఆశ వచ్చిందా, ఆ వ్యక్తిని ఎవరు ప్రేరేపించినట్లు? అపవాది తప్పకుండా వ్యక్తిని ప్రేరేపించినట్లు లెక్క. ఎందుకంటే దేవుడు బ్రతికించేవాడు, అపవాది మనల్ని ఏం చేసేవాడు తెలుసా? చంపేవాడు. తనంతట తాను మనల్ని చంపలేడు, కానీ మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రేరేపిస్తాడు. నువ్వు చనిపోతేనే మీ వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది. నీ భార్యకి నీ విలువ తెలియాలా? అలాగైతే నువ్వు చనిపో. నీ భర్తకి నీ విలువ తెలియాలా? అయితే నువ్వు చనిపో అని కొంతమంది ఆ ప్రేరేపణలను విని అనేక మంది స్త్రీలు, పురుషులు ఏం చేస్తున్నారు ఈరోజు అంటే, చూడండి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు అనేక మంది. ఆ భావోద్రేకములో ఉండి, ఆ కోపంలో వారు ఉన్నప్పుడు, అపవాది వారిని ప్రేరేపించినప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? కిరసనాలు పోసుకొని వారు నిప్పంటించుకున్న తర్వాత, కిరసనాలు పోసుకున్నంతసేపు బాగానే ఉంటాడు, నిప్పంటించుకున్న తర్వాత ఏమని అరుస్తాడు చెప్పండి? ఏ అంటే అప్పటిదాకా అపవాది ఏమని ప్రేరేపించింది? చనిపో 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 అని ప్రేరేపించింది. కానీ ఎప్పుడైతే నిప్పు ఒక్కసారిగా మన శరీరానికి అంటుకుందో, అపవాది స్వరం ఒక్కసారిగా ఆగిపోద్ది. ఇప్పుడు కాలాల్సింది ఎవరో? ఆ మనిషే కదా. చూడండి, అపవాది ప్రేరేపణ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని చంపేదిగానే ఉంటుంది. ఈరోజు మనం వింటున్నటువంటి ప్రేరేపణ ఎవరిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది ప్రేరేపణ ఎప్పుడూ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? మరణానికి నడిపిస్తుంది. చూడండి, దేవుడి మాటను ధిక్కరించి దావీదు ఎవరి మాటకు లోబడి, ఎవరు ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలును లెక్కబెట్టాడట? అపవాది ప్రేరేపణ విని దావీదు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్, దానికి ఫలితార్థం ఏంటో తెలుసా అండి? ఒక్కసారి చూడండి, అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కావున యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. చూడండి, ఒకే ఒక్క రోజులో ఎంతమంది చచ్చిపోయారంట? 70,000 మంది. దేనికి చెప్పాలి? ఏ ప్రేరేపణను విన్నందుకు 70,000 మంది చచ్చిపోయారు చెప్పండి? అపవాది ప్రేరేపణ. అంటే అపవాది ప్రేరేపణ ఒక మనిషికి మేలు కలిగించేదా? లాభం కలిగించేదా? కాదు. ఒక మనిషికి అపవాది ప్రేరేపణ ఎప్పుడూ నష్టమే కలిగిస్తుంది. అది నష్టాల గుండా నడిపిస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, దుష్టుల మార్గము ఆఖరి వచనం ఆ మాటలు రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయములో 6వ వచనము. దుష్టుల మార్గము ఎక్కడికి నడిపిస్తుందట? అంటే దుష్టుడి యొక్క ప్రేరేపణ ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుందట. చూడండి, ఆ వ్యక్తిని చనిపోవడానికి అప్పటికప్పుడు అపవాది ప్రేరేపిస్తుంది. ఆ వ్యక్తి ఎంత ఆత్మీయుడైనప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి ఒకసారి ఆలోచన చేయండి. నిత్య నరకానికి కాదంటారా? అంటే చూడండి, దుష్టుడి మార్గం ఇప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపించింది? దుష్టుడి ప్రేరేపణ ఇప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపించింది? దావీదుని అపవాది ప్రేరేపింపగా దావీదు ఆ ప్రేరేపణను విని ఎంతమంది చావుకు కారణమైపోయాడో తెలుసా? 70,000 మంది చావుకు కారణమైపోయాడు. అందుకనే ప్రేరేపణ కలిగినప్పుడు మనం ప్రతిదీ కూడా ఏం చేయాలో తెలుసా? ఆచితూచి ఆలోచించాలి. అవసరమైతే డబుల్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇది దేవుని వద్ద నుంచి వచ్చిందా, అపవాది దగ్గర నుంచి వచ్చిందా? అప్పుడు ఏం జరగదు? తప్పు జరగదు. అపోస్తుల కార్యాల్లో కూడా ఒక కుటుంబం కనబడుతుంది మనకి. చూడండి, ఆ మాటలు కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనమును ఒకసారి చదువుకుందాం. అప్పుడు పేతురు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమునే ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని
వానితో చెప్పెను. చూడండి, అపవాది ఏం చేసిందంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏమని ప్రేరేపించింది? అది కాదు, ఏమని ప్రేరేపించిందో తెలుసా? అప్పుడు వారి చర స్థిరాస్తులన్నీ కూడా సంఘమంతా అమ్మేసి ఎవరు పాదాల దగ్గర పెడుతున్నారంటే అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ పాదాల దగ్గర పెట్టినటువంటి ఆ వెలనే ఆ సంఘములో ఉండి, ఆ పరిచర్లలో ఉండి కొన్ని కష్టాలతో ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చేసేయి, మీ కష్టాలన్నీ తెచ్చుకొని మీరు దేవుడి పరిచర్లోకి వచ్చేసేయండి అన్నట్లుగా వారి డబ్బును ఉపయోగిస్తున్న సమయంలో అననీయ సప్పేరా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారట. అందరూ ఇవ్వడం చూశారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనకు ఉన్నటువంటి దాన్ని కూడా మనం ఏం చేయాలి, అమ్మేసి దైవజనుల యొక్క పాదాల దగ్గర పెట్టేయాలని చెప్పి ఇద్దరూ మంచి తీర్మానమే తీసుకున్నారు. కానీ అమ్మేసేటప్పటికి మాత్రం, డబ్బు అంత చేతిలో కనబడేటప్పటికి మాత్రం సాతాను ఏమని ప్రేరేపించడంటే తెలిసేవారిని, ఎంత డబ్బు మనం ఇచ్చేయడం అవసరమేనంటావా? ఇందులో ఎందుకన్నా మంచిది ఏం చేయాలి, కొంత దాచుకోవడం మంచిది కదా అని చెప్పి అపవాది వారిని ప్రేరేపింపగా వారు ఏం చేశారో తెలుసా? కొంత దాచుకున్నారట. కొంత దాచుకుని ఏం చేశారు, మిగతా కొంత అపోస్తుల పాదముల దగ్గర పెట్టినప్పుడు పేతురు భర్తతో అంటున్నాడంట, అననీయతో, ఏమని అంటే, అననీయా, ఈ భూమి ఎంతకే అమ్మేవా, ఎంతకే అమ్మేవా, ఎంతకే అమ్మట్లేదు బాబు, ఈ భూమిని నేను ఎంతకు అమ్మానో తెలుసా, ఎంతకే అమ్మా. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఆ భూమి అమ్మినప్పుడు ఆ టోటల్ మొత్తం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది కదా. మరి ఇప్పుడు నీ ఇంట్లో కొంత దాచుకొని తెచ్చావు చూసావా, దీనిని బట్టి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో తెలుసా? దేవుడిని నువ్వు మోసం చేస్తున్నావు. ఎవరి ప్రేరేపణను బట్టి? సాతాను ప్రేరేపణను బట్టి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు తెలుసా? దేవుడిని మోసం చేస్తున్నావు. తద్వారా అననీయ సప్పేరాలు పొందుకున్నది ఏంటండి? చెప్పాలి, ఏం పొందుకున్నారో? మరణమే కదా. అంటే అపవాది ప్రేరేపణ ఎవరు వింటారో వారికి ఏం కలుగుతుంది? మరణము. రెండవది వారికి నాశనమే కలుగుతుంది. గనుక మనము ఎవరి ప్రేరేపణను ఆలకిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనల్ని అపవాది కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది కూడా మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంటాడు. కనుక మనము అపవాది ప్రేరేపణని ఎంత మాత్రమో కూడా ఏం చేయకూడదు అంటే వినకూడదు. మరి అపవాది యొక్క ప్రేరేపణను మనం ఎలా గుర్తించగలం? ప్రశ్న. అపవాది ప్రేరేపణ ఎలా గుర్తించగలం? ఇది దేవుడిదా, ఇది అపవాదిదా అని మనం ఎలా గుర్తించగలం? అపవాది ప్రేరేపణలో ఏముంటుందో తెలుసా అండి? అక్రమమే ఉంటుంది. చెప్పండి, అపవాది ప్రేరేపణలో ఏముంటుంది? అక్రమమే ఉంటుంది. ఈరోజు చాలామంది అక్రమంగా సంపాదిస్తున్న వారు ఎంతమంది లేరు? చూడండి, ఈరోజు పొద్దుత్తమాలు కష్టపడితే ఒక వ్యక్తికి సంపాదించుకునేది ఎంత? మహా అయితే రోజు కూలి ఎంత అండి? రోజు ఒక 800 ఉండొచ్చు, 900 ఉండొచ్చు, మహా అయితే ఒక 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ అపవాది ప్రేరేపణ ద్వారా అడ్డదారులు తొక్కి రోజుకి కొన్ని లక్షలు సంపాదిస్తున్న వారు కూడా లేరంటారా? ఉన్నారు. చూడండి, దేవుని మార్గానికి అపవాది మార్గానికి తేడా ఈజీగా అర్థమవుతుంది మనకి. అంటే అపవాది ఏమంటాడో తెలుసా? నువ్వన్నీ అపవాది ఏమంటాడు? అపవాది మార్గం, అపవాది ప్రేరేపణ ఎలా ఉంటుంది? ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే ఉంటుంది దేవుని మార్గానికి. దేవుని మార్గానికి వ్యతిరేకంగా కనబడిన ప్రతిదీ కూడా ఏమిటి అంటే అది అపవాది ప్రేరేపణ, అపవాది మార్గం. దాన్ని బట్టి మనం ఈజీగా గుర్తుపట్టాలి. దేవుని వాక్యానికి అపవాది ప్రేరేపణ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందో తెలుసా? వ్యతిరేకముగానే ఉంటుంది. ఆ ప్రేరేపణను ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? వినకూడదు. ఎందుకంటే యేసు ప్రభువుని సైతం కూడా అపవాది ఏం చేసింది? ప్రేరేపించింది. ఏమని? 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదయ్యా, ఆకలేస్తుంది కదా నీకు, మహా అయితే ఏముంది, ఈ రాళ్లను నీవేం చేయాలి, రొట్టెలుగా మార్చుకొని తినేయచ్చు కదా అని ప్రేరేపించింది. దేవుడు దేనితో సమాధానం చెప్పాడు? వాక్యముతోనే సమాధానం చెప్పాడు. ఏమని? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన కూడా బ్రతుకుతాడు. రెండవది అపవాది ఏమని చెప్పింది? ఒక ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి
కిందకి దూకు, దూతలు వచ్చి ఏం చేస్తాయి, నిన్ను కాపాడతాయి అని అన్నప్పుడు మళ్ళీ తిరిగి ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నీ ప్రభువుని నీవు శోధింపవలదు, నీ ప్రభువుని నీవు శోధింపవలదు అని వాక్యముతోనే. మూడవదిగా ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకువెళ్ళిపోయింది. ఈ లోకరాజ్యాలన్నింటినీ అరక్షణంలో స్వర్గం అంటారు చూసారా, అలాగే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక్క క్షణంలో చూపించినట్లుగా చూపించి వీటన్నిటిని నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు అని అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా, నీ దేవుడిని మాత్రమే తప్ప ఆయనను మాత్రమే నువ్వేం చేయాలో తెలుసా, సేవించవలసి ఉన్నది. సాతానా పొమ్ము అని అన్నప్పుడు అపవాది ఏం చేసింది అక్కడి నుంచి? చూడండి, అపవాది యేసయ్యను ప్రేరేపించినప్పుడు ఆ అపవాది ప్రేరేపణను యేసయ్య ఎలా తప్పించుకున్నాడు? వాక్యము ద్వారానే. కనుక మన జీవితంలో అపవాది ప్రేరేపణను గుర్తించడం ఎలాగా అంటే వాక్యము ద్వారా. అపవాది ప్రేరేపణ ఎప్పుడూ కూడా వాక్యానికి ఎలా ఉంటుంది అంటే వ్యతిరేకముగానే ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా మనకి ఏదైనా మన ప్రేరేపణ కలిగినప్పుడు దాన్ని ఎప్పుడూ కూడా మనం దేనితో టాలీ చేసుకోవాలి? వాక్యముతో టాలీ చేసుకోవాలి. వాక్యము ప్రకారం ఇది చేయొచ్చా, చేయకూడదా? ఒకవేళ చేయకూడదని తెలిసిందనుకో, మనకు వచ్చిన ప్రేరేపణ ఎలాంటిది? అపవాది కలిగించింది. గనుక మనం జాగ్రత్తగా ఉండాలి. గనుక మనుషులను ఎవరు ప్రేరేపిస్తారో తెలుసా? అపవాది ప్రేరేపిస్తారు. అంటే మొదటిగా ప్రేరేపించేది ఏమిటి అంటే అపవాది. రెండవ ప్రేరేపణను కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనమును ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనమును. 31వ అధ్యాయము 27వ వచనము. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి. చాలండి. చూడండి, రెండవ ప్రేరేపణ ఏమిటి అంటే హృదయ ప్రేరేపణ. చూడండి, దీన్నే మనసు అంటాం మనం. చాలామంది కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. ఏ మాటలు అంటే, ఎవరి మాట కూడా నీవు వినద్దు, ఎవరి ప్రేరేపణ నువ్వు తీసుకోవద్దు, నీ మనసుకి ఎలా ఉంటే చెప్పాలి అంటారా? అనరా? నీ మనసుకి ఏమనిపిస్తే అదే చెయ్యి అని అంటారు. కానీ ఈ హృదయం ఏమైనా మంచిదా? ఈ హృదయం ఏమైనా పరిశుద్ధమైందా? ఈ హృదయం ఏమైనా పవిత్రమైందా అంటే కాదు. మనిషి హృదయం ఎప్పటికీ కూడా దేనితో నిండి ఉన్నది అంటే, చూడండి, ఆ మాటలు రాయబడి ఉంటాయి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అందరికిని ఒకటియే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగుచున్న వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. చూడండి, నరుని హృదయం ఎలాంటిదట చెప్పాలి? చెడుతనమును అలాగే వెర్రితనం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన మనస్సు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణను కూడా మనం వినాలంటారా? చెప్పాలి. వినాలా? మన హృదయం మనల్ని ప్రేరేపిస్తే హృదయం కూడా మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆ హృదయం ఎలాంటిది? దేవుని వాక్యం సెలవిస్తున్నది చెడుతనంతో నిండి ఉన్నదంట. చూడండి, చెడుతనంతో నిండి ఉన్న హృదయం ఒకవేళ ప్రేరేపించింది అనుకోండి, ఆ ప్రేరేపణ సరైందేనా? ఆ ప్రేరేపణ ఎక్కడికి నడిపిస్తుంది? తిరిగి మళ్ళీ మనల్ని నాశనానికే కదా. అందుకనే మన మనసు ప్రేరేపణ కూడా మనం ఏం చేయకూడదో తెలుసా? వినకూడదు. ఇది రెండవ ప్రేరేపణ. బైబిల్లో మూడో ప్రేరేపణ కూడా రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. అతని భార్య
మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనము. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకునినటువంటి అహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. చూడండి, ఇది ఏ ప్రేరేపణ అంటే మూడో ప్రేరేపణ. మొదటి ప్రేరేపణ ఏమిటి? ఎవరు ప్రేరేపించేది? అపవాది. రెండవది హృదయము మనల్ని ప్రేరేపించేది. మూడవ ప్రేరేపణ ఏంటో తెలుసా? మనుష్యుని ప్రేరేపణ. చెప్పలే అంటే మన పక్క వారికి ఒకసారి మనల్ని ఏం చేస్తారో తెలుసా? ప్రేరేపిస్తారు. ఇలా చేయొచ్చు కదా, ఇలా వెళ్ళొచ్చు కదా, ఇది చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి మనుషులుగా తోటి మనుషులను కూడా వారు ఏం చేస్తారో తెలుసా? ప్రేరేపిస్తారు. మన జీవితంలో కూడా మనము చాలామందిని ఏం చేసి ఉండుంటాం? చెప్పాలి, ప్రేరేపించి ఉంటాము. ఉండమంటారా? చూడండి, ఒక మనుషుని ప్రేరేపణ కూడా ఎలాంటిది అంటున్నాడంటే, బైబిల్లో ఒక భార్య భర్తలు ఉన్నారట. ఎవరు వారంటే ఆహాబు, యెజెబెలు. ఆహాబు ఎవరు అంటే ఆయన ఒక రాజు. ఆయన ఒక రాజు స్థాయిలో ఉండి తన పొలాన్ని ఒకరోజు చూసుకోవడం కోసం అని చెప్పి తన యొక్క పొలములోనికి వెళ్ళినప్పుడు ఆ పొలమును ఆనుకునే పక్కన ఒక్కొక్క పొలం ఉందంట. ఎవరిది ఆ పొలము అంటే నాబోతు యొక్క పొలము. చెప్పండి, ఎవరిది అది? నాబోతుకు ఉన్నటువంటి చిన్న పొలంలో తను ఏం చేశాడంటే కూరగాయల మొక్కలు వేసుకున్నాడు, ఫలాల వృక్షాల మొక్కలు వేసుకున్నాడు, మంచి మంచి ద్రాక్ష తోటగా వేసుకొని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతటినీ కూడా ఆ చిన్న పొలంలో తను ఏం చేసుకున్నాడంటే సమకూర్చుకున్నాడు. ఎప్పుడైతే రాజు ఈ పక్క ఉన్నటువంటి ఎవరి పొలం అది? నాబోతు పొలమును చూసి ఏమనుకున్నాడో తెలుసా? అబ్బా, ఈ పొలం ఎంత బాగుందో, ఈ పొలము నాదైతే ఎంతో బాగుంటుందని చెప్పి నాబోతు దగ్గరికి వెళ్ళయ్యా, నేను రాజును కదా, ఈ పొలము నీవు నాకు ఇచ్చేయి, ఊరికినే ఇవ్వక్కర్లేదు కానీ ఈ పొలానికి అవసరమైతే ఇంకొక అంత నేను నీకు కావలసినంత ఇస్తాను, ఈ పొలం నాకు ఇచ్చేయచ్చు కదా అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, ఇది ఒకవేళ నేను సంపాదించుకున్నదైతే నేను అలాగే ఇచ్చేసేవాడిని, కానీ ఇది నా పూర్వీకుల నుండి నాకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పొలము, ఇది నా కుమారుడికి లేకపోతే వారికి ఇవ్వడానికే తప్ప ఇది నేను అమ్మడానికి నాకు ఏమాత్రము కూడా అధికారము లేదు అంటనంటే, లేదు నీకు ఎంత కావాలితే అంత ఇస్తానంటే నిర్మోహమాటంగా ఏమన్నాడు అంటే నాబోతు, నేను ఇవ్వలేనయ్యా, ఏమనుకోదన్నాడు. ఈ మాటను పట్టుకొని ఆహాబు మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు. ఈలోపు ఎవరు వచ్చారంటే యెజెబెలు వచ్చింది. చూసింది, భర్త భోజనం చేశాడంటే భోజనం చేయలేదు. ఎందుకు భోజనం చేయలేదు అంటే ఇలాగ జరిగింది అని అన్నాడు. అయ్యో, ఎంత చిన్న కారణానికి నువ్వు భోజనం మానేయడం ఏమిటి? రేపు ఈ సమయానికల్లా పొలం నీదైపోద్ది, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పి కొంతమంది పనికి మాలిన వారిని పోగు చేసి అబద్ధ సాక్ష్యములు ఎవరి పక్షాన పలికించింది అంటే నాబోతును గురించి అబద్ధ సాక్ష్యాలు. ఏమిటి అంటే రాజుకును దేవుడికిని అతడు వ్యతిరేకముగా మాట్లాడాడు అని కొంతమంది వారిని ఏర్పరిచి బహిరంగంగా అనేకుల ఎదురు ఒప్పించి నాబోతుని ఏం చేసింది అంటే చంపించేసిందట. చంపించేసింది. మన్నాడు తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా, ఇక మీదట ఆ పొలము నీదే. అదేంటి? నాబోతు ఉన్నాడు కదా, నాబోతుది కదా ఆ పొలము అని అన్నప్పుడు ఆమె అంటుందట, ఇక మీదట నాబోతు అనేవాడు లేడు, అతడు చనిపోయాడు, ఇక మీదటి నుంచి ఆ పొలము నీదే అని. చూడండి, యెజెబెలు ఏం చేసిందో తెలుసా? తన భర్త కోసం ఒక నిర్దోషిని చంపించేసింది. అక్కడ రాయబడి ఉన్నది ఆ మాటలో. చూడండి, ఇప్పుడు చదివాం ఏమని? తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకునిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎవరి ప్రేరేపణను బట్టి అంటే తన భార్య. అనగా ఒక మనుష్యుని ప్రేరేపణ ఏం చేసిందో తెలుసా? నిర్దోషి అయినటువంటి అహాబు ప్రాణం తీసింది. ఒక నిర్దోషి అయినటువంటి నాబోతు ప్రాణమును ఏం చేసిందో తెలుసా? తీసింది. ఇంకా యెజెబెలు అతన్ని ఏమేమి ప్రేరేపించింది? యెజెబెలు
తన భర్త అయినటువంటి ఆహాబుని ఏమని ప్రేరేపించింది? 2 ప్రేరేపణలు. ఒకటి అక్కడ రాయబడి ఉన్నది, విగ్రహారాధన చేయుటకు అతడు ప్రేరేపింపబడ్డాడట. తన భార్య దేనికి ప్రేరేపించిందట? విగ్రహారాధన చేయుటకు, అలాగే నిర్దోషి ప్రాణమును తీయుటకు, కీడు చేయుటకు తన భార్య ఎవరిని ప్రేరేపించింది? ఆహాబును. అంటే చూడండి, మనుషులు మనల్ని దేనికి ప్రేరేపిస్తారో తెలుసా? మన త్రోవలను తప్పించడానికి ప్రేరేపిస్తారు. ఉదాహరణ చెప్పమంటారా? మనం క్రైస్తవులం, ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ ఒక అన్యులు ఉంటారు, అదే రోజు మన దగ్గరకు వచ్చి ఏమని ప్రేరేపిస్తారు అంటే, పలానా ఫంక్షన్కి మిమ్మల్ని కూడా పిలిచారు కదా, మరి మేము వెళ్తున్నాం, మీరు కూడా రావచ్చు కదా అని అంటారు. అప్పుడు మనం ఏమంటాం? చెప్పాలి. మీరేమంటారు? వస్తామంటారా? చెప్పాలమ్మా మీరు. మందిరానికి వెళ్ళాలంటాం కదా, ఇప్పుడు ఆవిడ ఊరుకుంటుందా? ఏమని ఉంటుంది? మీరేనేంటి భక్తిపరులు, ప్రతి వారం వెళ్తున్నారు కదా, ఈ వారం మానేతే ఏంటి అని ఆవిడ అంటుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఏమనాలి? అవును నిజమే, నువ్వు చెప్పిందే కరెక్ట్, నడిచి వచ్చేస్తావు అలా. మరి ఏమనాలి? అవసరమైతే ప్రార్థన అయిన తర్వాత వస్తామేమో కానీ మధ్యలో మాత్రం, లేకపోతే మందిరం మానేసి మాత్రం మేము ఏం చెయ్యం, రాము అని అనాలి. ఆవిడ అంటుంది మళ్ళీ, మీరేనేంటి భక్తిపరులు, పలానా చర్చిలో వాళ్ళు వెళ్తున్నారుగా, మీరెందుకు వెళ్ళకూడదు అని అంటుంది. ఇప్పుడు మనం ఏమనాలి? ఆ చర్చి వేరు, మా చర్చి వేరు అనాలి. ఆవిడ అంటది, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడే కదా, అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆవిడ అంటది. చూడండి, మనిషి మన భక్తిని సన్నగిల్ల చేయడానికి ప్రేరేపిస్తాడు. మనిషి మన భక్తిని పాడు చేయడం కొరకు ప్రేరేపిస్తాడు. అందుకనే మాట రాయబడి ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 7వ వచనము. 13వ అధ్యాయము 7వ వచనము. 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండునను, నీకు దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి జందు జాలి పడకూడదు, వారిని దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి ఏమని సెలవిస్తున్నాడట? మీ పక్కనున్నా, మీకు ఆమడంత దూరంలో ఉన్నా కానీ పలానా దగ్గరికి వెళ్తున్నాం, మీరు కూడా రావచ్చు కదా అని ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు వారి మాట నువ్వేం చేయకూడదో తెలుసా? వినకూడదు. బెస్ట్ ఉదాహరణ చెప్పమంటారా? ఎంతమంది తీర్థానికి వెళ్ళారు? ఏమంటారు చాలామంది? తీర్థానికి వెళ్తున్నాం, రావచ్చు కదా, జీళ్ళు కొనుక్కోవచ్చు, ఖర్జూరం కొనుక్కోవచ్చు, జైంట్ బిల్ ఎక్కచ్చు అని ఏమంటారు? అలాంటి ప్రేరేపణలు వచ్చినప్పుడు మనుషుల ద్వారా నువ్వు వారి మాట ఏం చేయాలి? వినాలా వినకూడదా? ఈరోజు మరి ఏం చేస్తున్నారు? ఎవరు వెళ్తున్నారో తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. మెయిన్ 4 గంటల ముందు మనోళ్ళే ఉంటారు అక్కడ. అంటే జైంట్ బిల్ ఎక్కడానికి ఇంకెక్కడ దొరకదు, జైంట్ బిల్ అక్కడే దొరుకుతుంది. లేకపోతే అక్కడ దొరికి చెప్పాలి, సాగి జీళ్ళు కావాలంట, ఖర్జూరం కావాలంట, లేకపోతే జనాలు అందరూ ఉంటారు కదా అక్కడ, అలాగంటే ఇలాగంట, అదంటే ఇదంట అని చెప్పి పక్కన వాళ్ళు చెవు కొరికితే చాలు మనోళ్ళు ఏం చేస్తారో, నిజమా అయితే నేను కూడా వస్తానని చెప్పి తయారైపోయి వాటి చోటకు వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారా లేదా ఈరోజు? కానీ మనము అలాంటి ప్రేరేపణలు ఎప్పుడూ కూడా ఏం చేయకూడదో తెలుసా? వినకూడదు. ఎందుకంటే మనిషి ప్రేరేపణ మన భక్తిని చల్లార్చడానికి అది చూస్తుంది. రెండవదిగా ఒక మనిషి ప్రేరేపణ ఏం చేస్తుందో తెలుసా? మరణానికి నడిపిస్తుంది, ప్రాణం తీయటానికి ప్రేరేపిస్తుంది. చూడండి, ఆ మాటలను కూడా మనం చదివినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనములో ఒక వ్యక్తి ప్రాణమును తీయుటకు ఒక మనిషి ప్రేరేపణ కారణమైపోయింది అక్కడ. చూడండి, 14వ అధ్యాయము
14వ అధ్యాయము 8వ వచనము చదవండమ్మా. అప్పుడు ఆమె తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించెను. బంట్రోతును పంపించి కొట్టించెను. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఎవరు ఈ వ్యక్తి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఏం చేశాడు ఇతను అంటే హేరోదు తన యొక్క తమ్ముడు కానీ అన్నయ్య కానీ తన తోబుట్టువు యొక్క భార్యను ఉంచుకున్నాడు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ రాజును హెచ్చరించినందుకు ఏం చేశాడో తెలుసా? అతడిని తీసుకువెళ్ళి చెరసాలలో వేసేశారు. మొత్తం మీద ఎవరైతే ఉంచుకున్నారో ఆమె ఉంటుంది చూసారా, ఆమె ఏం చేసిందంటే తన కుమార్తెకు ఒక పని అప్పగించింది. ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నాట్యం ఆడితే రాజు ఆ నాట్యానికి ఉప్పొంగిపోయి నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తాడు గనుక నువ్వు వెళ్ళి రాజు ముందు ఏం చేయాలి? నాట్యం ఆడాలి అని చెప్పి రాజు ముందుకు పంపించింది. నాట్యం ఆడించింది. రాజు అలాగే పరవశుడైపోయాడు. ఏం కావాలో కోరుకో అని అన్నప్పుడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అమ్మా నువ్వు చెప్పినట్లుగానే రాజు అడుగుతున్నాడు ఏం కావాలని. ఏం అడగమంటావు అని అడిగినప్పుడు వెంటనే అంటుంది, యోహాను యొక్క తల పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించండి, అదే నాకు చాలు. చూడండి ఆ తల ఏం చేసుకుంటుందామే. చూడండి ఆ ప్రేరేపణ ఏం చేయబడిందో తెలుసా? ఒక మనిషి మరణానికి కారణమైంది. అంటే మనిషి ప్రేరేపణ మొదట విగ్రహారాధన వైపు నడిపిస్తుంది. రెండవది ఒక మనిషి ప్రేరేపణ మరణానికి మరణం చేసేలాగా ప్రేరేపిస్తుంది. ఈరోజు చాలామంది చూడండి అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు కొంతమంది భర్తలను కానీ భార్యలను కానీ చంపేస్తున్నారు. ఎందుకు? ఆ ఇరువురిలో ఎవరో ఒకరు ప్రేరేపణను బట్టి వారు ఏం చేస్తారో తెలుసా? భర్తనన్నా చంపేయచ్చు, భార్యనన్నా చంపేయచ్చు. అంటే ఒక మనుషుడి ప్రేరేపణ ఇంకొక మనిషికి ఏం కలిగిస్తున్నది అంటే మరణమును కలిగిస్తున్నది, ఆత్మీయ మరణమును కూడా అది కలిగిస్తున్నది. గనుక చెప్పండి, మనం ఎవరి ప్రేరేపణ వినకూడదు? చెప్పాలి, మనుషుని ప్రేరేపణ ఎప్పటికీ కూడా వినకూడదు. మొదటిగా అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. రెండవదిగా మన మనసు కూడా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రేరేపిస్తుంది. అపవాది ప్రేరేపణ వినొచ్చా? వినకూడదు. వినడం ద్వారా ఏం కలుగుతుంది అంటే మరణమే నాశనం కలుగుతుంది. రెండవదిగా హృదయం ప్రేరేపించినప్పటికీ కూడా మనం ఆ ప్రేరేపణను ఏం చేయకూడదు అంటే వినకూడదు. ఎందుకంటే హృదయం అనేది బహు చెడుతనముతో నిండి ఉన్నది, మోసకరమైనటువంటిది. ఇదిగో ఈ లోకములో ప్రతి కల్మషము ప్రారంభమయ్యేది ఆ హృదయంలో నుంచే. గనుక ఆ చెడిపోయినటువంటి హృదయం ఇచ్చినటువంటి ప్రేరేపణను కూడా మనం ఏం చేయకూడదు? వినకూడదు. మూడవదిగా ఒక మనుషుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణను కూడా నువ్వేం చేయకూడదు అంటే వినకూడదు. ఆఖరిగా ఒక ప్రేరేపణ ఉన్నది. అది ఎవరు ప్రేరేపించేది అంటే దేవుని ప్రేరేపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ తనని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియో లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లుగా అతడు దానిని చీల్చెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కొరకు మాట చెప్పబడి ఉన్నది అంటే సంసోనును కొరకు మాట చెప్పబడి ఉన్నది. ఒకానొక దినాన్న వేరే ప్రాంతము నుండి వేరే ప్రాంతమునకు వెళుతున్నప్పుడు అతనికి మార్గం మధ్యలో ఏం కనబడింది అంటే ఒక కొదమ సింహము. ఆ సింహము కనబడినప్పుడు వెంటనే దేవుని ఆత్మ అతన్ని ఏం చేసిందట? ప్రేరేపించింది. చెప్పాలి ఏంటి? దేవుని ఆత్మ అతడిని ప్రేరేపించగా అతడు ఏం చేశాడంట?
ఒక మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడు. చూడండి, దీని ఆత్మీయ అర్థం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సింహాన్ని ఇద్దరు వ్యక్తులతో పోల్చారు. ఎవరు అంటే యేసు ప్రభువుతోనూ పోల్చారు, అలాగే అపవాదితోనూ పోల్చారు. యేసు ప్రభుని గూర్చి ఏమని పోల్చారు? ఆయన యోధా గోత్రపు కొదమ సింహము. రెండవదిగా అపవాది గర్జించు సింహము. ఇది ఏ సింహము అంటే గర్జించు సింహము. ఈ సింహాన్ని చీల్చుటకు దేవుడు ఎవరిని ప్రేరేపించాడట? చెప్పాలి. సంసోనుని ప్రేరేపించాడు. చూడండి, దేవుని ప్రేరేపణ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మీయంగా నిన్ను బలపరిచేదిగానే ఉంటుంది. అంతే తప్ప దేవుని ప్రేరేపణ ఎప్పుడు పక్కవాడిని పాడు చేయి, పక్కవాడిని నాశనం చేయి, పక్కవాడిని నాశనంతో నడిపించు అని చెప్పి వేరే ప్రేరేపణ ఎప్పుడు నేను ప్రేరేపించదు. కానీ దేవుడి ప్రేరేపణ ఎప్పుడు ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? ఇతరులకు సహాయం చేయి, ఆత్మీయంగా నువ్వు వృద్ధి పొందు, అవసరతలలో ఉన్నవారికి నీవు నీ అక్కరతలో వారికి సహాయం చేయి అని చెప్పేసి దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రేరేపిస్తుంది. అపవాదిని చీల్చుటకు దేవుని ఆత్మ సంసోనుని ఏం చేసింది? ప్రేరేపించింది. రెండవదిగా దేవుని ఆత్మ దేనికి ప్రేరేపిస్తుందో ఒకసారి చూద్దాం. 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు దేనికి ప్రేరేపిస్తాడట? మొదట సింహము యొక్క నోరును చీల్చడానికే, అంటే అపవాదిని చీల్చడానికైతే. రెండవది దేనికి దేవుడు ప్రేరేపిస్తాడో అంటే తెలుసా? ప్రేమ. చెప్పాలి ఏంటి? ప్రేమ. రెండవది ఓర్పు. ఈ రెండిటినీ కూడా మన జీవితంలో కలిగి జీవించడం కోసం ప్రభువు మనల్ని ఏం చేస్తాడు అంటే ప్రేరేపిస్తాడు. చూడండి, పక్క వ్యక్తి మన పట్ల ఎంత కటువుగా నడుచుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న ఆత్మదేవుడు మనల్ని ఏమని ప్రేరేపిస్తాడో తెలుసా? ఆమె ఎడల నీవేం చేయాలో తెలుసా? ప్రేమ చూపించాలి. ఆమె నీ అందు ఒకవేళ ఎంత ఘోరమైన తప్పే చేసి ఉండొచ్చు, అయినప్పటికీ నీవు ఆమె యందు ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. ఇది దేవుని ప్రేరేపణ. అనేకసార్లు నేను తరుముతున్నాడు, అనేకసార్లు నేను ఇబ్బంది పెడుతున్నాడు, అయినప్పటికీ వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఓర్చుకోవాలి. చెప్పాలి, ఏం చేయాలి? ఓర్చుకోవాలి. దేవుని ఆత్మ ఈ విధంగా మనుషులను ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరేపణలో ఎవరికైనా నష్టం ఉందా? ఎవరికీ నష్టం లేదు. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని ఆత్మ అందుకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తిని ప్రేమతో ప్రేమించడానికే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. ఓర్చుకోవడానికే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. కానీ మనుషుల ఆత్మ, లేకపోతే నీ హృదయం, సాతాను వేటినైనా ప్రేరేపిస్తున్నాడంటారా? ప్రేరేపించట్లేదు. మన జీవితంలో ఏ ప్రేరేపణను ఆలకిస్తున్నాం? ఏ ప్రేరేపణను కలిగి మనం జీవిస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. ఆఖరిగా ఇంకా దేవుడు దేనికి మనల్ని ప్రేరేపిస్తాడో ఒకసారి చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. మాట్లాడుట యందు అతడు అగుపరిచినటువంటి జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు వాదింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరి కొరకు ఈ మాట చెప్పబడి ఉన్నది అంటే స్టెఫను పోని ఒక 4 ముందు నుంచున్నాడా? లేదు. సెనాద్రిన్ సభ, అనేక మంది ధర్మశాస్త్రోపదేశకులు, ప్రజలు, పెద్ద రాజ్య సభలో వారు నిలబడి ఉన్నప్పుడు స్టెఫను వాళ్ళందరి ముందు కూడా ఏమని ప్రసంగిస్తున్నాడు తెలుసా? ఎక్కడో అబ్రహాము నుండి మొదలుపెట్టి యేసు ప్రభు దాకా కూడా ఏం చేశాడు? ఓ ప్రసంగం చేశాడు. ఇంత ప్రసంగం ఎవరి ముందు చేస్తున్నాడో చెప్పాలి. ఎవరి ముందు?
చెప్పాలి. తనకంటే వయసులో పెద్దోళ్ళు, తనకంటే ధర్మశాస్త్రములో ఉద్దండులు, రాజులు, మంత్రులు, అనేక మంది వాటి ముందు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడట. ఎవరి కొరకు? నేను అడుగుతాను, స్టెఫన్ ఎవరు? స్టెఫన్ ఎవరు? స్టెఫన్ ఒక సేవకుడా? కాదు కదా. స్టెఫను దేని కొరకు పిలువబడినవాడు అంటే కేవలం వడ్డించడానికి, కేవలం పరిచర్య చేయుటకు మాత్రమే పిలువబడినటువంటి వారు. అలాంటి స్టెఫను దేవుని ప్రేరేపణ ద్వారా అతనికి ఏం కలిగిందో తెలుసా? ధైర్యము కలిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ మనల్ని దేనికి ప్రేరేపిస్తుందో తెలుసా? భయపడే సమయాల్లో నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి మనల్ని ప్రేరేపిస్తుంది. మనం భయపడే సమయాల్లో భయపడకుమో అని చెప్పి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. చూడండి, మొదట చెప్పబడినటువంటి ఏ 3 ప్రేరేపణలైనప్పటికీ కూడా ఈ ప్రేరేపణలకు సరిసాటి రావు. ఎందుకు అంటే అవి మరణ సంబంధమైనటువంటి ప్రేరేపణలు. కానీ దేవుని ప్రేరేపణ మనల్ని బాగు చేసేది, మనల్ని కట్టేది, మనల్ని పరలోకము వైపు నడిపించేది, మన ఆత్మీయతను బలపరిచేది. చూడండి, ఈరోజు ఏ ప్రేరేపణ మనం వింటున్నాం? ఏ ప్రేరేపణ మనం వింటున్నాం? అపవాది ప్రేరేపణ వింటున్నామా? లేకపోతే మన హృదయం ఏది చెబితే ఆ ప్రకారమే వెళ్ళిపోతున్నామా? లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు, ఒక మనుష్యుని ప్రేరేపణను బట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నామా? లేకపోతే లేదు, దేవుని ప్రేరేపణను బట్టే ప్రతి విధములో కూడా మనం ముందుకు వెళ్తున్నామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనుష్యుడి ప్రేరేపణ అయినా, మన హృదయం ప్రేరేపించిన ప్రేరేపణ అయినా, ఒక అపవాది చేసిన ప్రేరేపణ అయినా, ఒకవేళ ముందది సులువుగా అనిపించవచ్చు, కానీ అది వెళ్ళే కొలది ఏమైపోద్దో తెలుసా? బహు కఠినంగా మార్చబడిపోతుంది. కానీ దేవుని ప్రేరేపణ మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ వెళ్ళే కొలది దేవుడు ద్వారములు తెరుచుట ద్వారా ప్రతిదీ కూడా మనకు సులువుగా మార్చబడుతుంది. ఏ ప్రేరేపణ మంచిదంటారు? ఏ ప్రేరేపణ మంచిదంటారు? మనం ఏ ప్రేరేపణను ఆలకించాలి? దేవుని ప్రేరేపణ ఆలకించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా విన్న వాక్యము నిమిత్తము నిజమే నాయన ఈరోజు